హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ స్వయంగా మోహన్ బాబును రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఆ తర్వాత క్రమంలో వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఆయన బంధుత్వం కలుపుకున్నారు. ఇక రాజశేఖర్ రెడ్డి సోదరుడు కుమార్తె మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వివాహం తర్వాత మోహన్ బాబు ఎక్కువగా వైఎస్ ఫ్యామిలీతో ఉండేవారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేసిన మోహన్ బాబు అనంతరం వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో ఆయన ఎంతో కాలం ఇవ్వలేకపోయారు. ఆ పార్టీ విధానాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు విమర్శలు కూడా చేశారు. తర్వాత మోడీని కూడా కలిశారు. ఆ తర్వాత రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అలాంటి మోహన్ బాబు ఇప్పుడు తన యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎవరిని పిలవలేని పరిస్థితి. ఈ వేడుకలకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని పిలుచుకుని వచ్చారు. ఇక అందుకోసం కూడా మోహన్ బాబు చాలా కష్టపడాల్సి వచ్చిందని ఓ టీవీ ఛానల్ పెద్దతో చెప్పించుకోవాల్సి వచ్చిందని ప్రచారం కూడా జరుగుతుంది. మోహన్ బాబుకు ఎప్పుడూ తన యూనివర్సిటీ టాప్ అనిపించుకోవాలన్న కోరిక ఉంటుంది. ఈ క్రమంలోనే మొదటి స్నాతకోత్సవాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించాలనుకున్న ఏపీ నుంచి పాలక పార్టీకి చెందిన వారెవ్వరూ కూడా వచ్చేందుకు సిద్ధంగా లేరట. ఇక తన తోటి సినిమా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఆహ్వానించేందుకు ఆయన కూడా సిగ్గుపడి ఉంటారు. చంద్రబాబు రారు. అందుకే మరీ తీసికట్టుగా స్నాతకోత్సవం ఉండకూడదనే మోహన్ బాబు చివరి వరకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టిని తీసుకొచ్చారని టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా ఇది మోహన్ బాబుకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన షాక్ అనే అనుకోవాలి. స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ కెరియర్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే శామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా మా ఇంటి బంగారం అనే క్రేజీ ప్రాజెక్ట్ తో సమంత త్వరలో బిజీ కానున్నారు. అయితే సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి కూడా తెలిసిందే. తాజాగా సమంతకు ఓ ఫ్యాన్ ప్రపోజల్ పెట్టగా ఆ ప్రపోజల్ హాట్ టాపిక్ అవుతుంది. నీ కోసం నేను ఎప్పుడూ ఉంటాను, నువ్వు నేను కలిస్తే ఒక మంచి జంట అవుతుంది, నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఒక 2 ఏళ్ల సమయం ఇవ్వు, డబ్బు సంపాదించి నీ దగ్గరకు వస్తాను, అప్పటి వరకు ఈ ఫ్లవర్ అదే నా హార్ట్ ను గుర్తుగా ఉంచుకో, ప్లీజ్ మ్యారీ మీ శామ్ అంటూ పోస్ట్ చేశాడు ముఖేష్. అయితే ముఖేష్ షేర్ చేసిన ఈ పోస్ట్ కు 5 లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయంటే ఈ పోస్ట్ ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ వీడియో సమంత దృష్టికి రాగా నేను ఆల్మోస్ట్ కన్విన్స్ అయ్యాను అంటూ ఫ్యాన్ కు రిప్లై ఇచ్చారు సమంత. ఇక సమంత ఫన్నీగా ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతుండడం గమనార్హం. స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో సమంతకు మైండ్ బ్లాక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండగా సమంతకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతోంది. సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరియర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సమంత ఇతర భాషల ప్రాజెక్టులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. మరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో అన్స్టాపబుల్ ఇప్పటికే 3 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో కొత్త సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. కొత్త సీజన్ సరికొత్త సర్ప్రైజ్లతో సిద్ధమవుతోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమలోని కథానాయకులు, దర్శకులు, ఇతర ప్రముఖులతో పాటు సందడి చేసిన ఈ షో ఇప్పుడు మరింత జోస్తో సాగుతుంది. ఈసారి ముఖ్య అతిథిగా అగ్ర కథానాయకుడు చిరంజీవి రాబోతున్నారు. అధికారికంగా ప్రకటన వెలువడటమే తరువాయి. చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన వెలువడొచ్చని ఇక టాక్ వినిపిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణలది ప్రత్యేక స్థానం. మాస్ హీరోలుగా వాళ్లకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి స్టార్లు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు అంతకు మించిన వినోదం ఏముంటుంది? చిరుతో పాటు మరో అగ్ర కథానాయకుడు నాగార్జున కూడా ఈసారి పాల్గొంటారని తెలుస్తోంది. వీళ్ళతో పాటు మరికొన్ని సర్ప్రైజ్లు ఉంటాయని తెలుస్తోంది. దీనిపై ఆహా నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.